తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు అర్పిస్తున్న అర్చకులకు 35,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య వరంగల్ నగరంలో చైతన్య యాత్ర నిర్వహించింది. చారిత్రాత్మకమైన భద్రకాళి దేవాలయం నుండి నగరంలోని సహాయ కమిషనర్ కార్యాలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ చైతన్య యాత్రను ఉద్దేశించి ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ మాట్లాడుతూ అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని 35,000 వేతనమును చెల్లించాలని డిమాండ్ చేశారు. మెయిన్ ఎవరు వాయిస్ ఇస్తారా? ఒక ధూపదీప నైవేద్య అర్చక సంఘం చైతన్య యాత్రలో భాగంగా 3వ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశ అనంతరం అర్చకులందరూ కూడా పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ సహాయ కమిషన్ ఆఫీస్ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ సమావేశం ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈనాడు 2007న ఏర్పాటు చేసినటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకి నేటికి 10,000 రూపాయల వేతనం అందుతుంది. 10,000 రూపాయలతో మేము జీవనం చేసేది కష్టంగా ఉంది కాబట్టి మాన్య ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి శ్రీమతి సురేఖమ్మ గారిని మేము కోరుతున్నది ఏంటంటే మా యొక్క ధూపదీప నైవేద్య అర్చకులకి 35,000 రూపాయల వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని అనేకమైన అంశాలు 13 అంశాలతో మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్చక చైతన్య యాత్ర చేస్తూ మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి శాంతియుతంగా తీసుకుపోవడం జరుగుతుంది. మా కోరికల్ని, మా యొక్క బాధల్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే తీర్చాలని, మా సమస్యలపై స్పందించాలని మనవి చేస్తున్నాం. దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. జై అర్చక! ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత! ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత!